అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం తన ప్రేమకై అనే ఒక కథను గురించి తెలుసుకుందాం. చంద్రశేఖర్ ఎంత నచ్చ చెప్పినా ఉమా మనసు కుదుట పడటలేదు. ఎంతైనా తల్లి మనసు కదా. రాను రాను హరిణి మరీ దారుణంగా తయారయ్యింది. ముఖంలో ఏ భావం లేకుండా మౌనంగా ఎప్పుడూ తనే తన ప్రపంచం అన్నట్టు, ఎవరితోనూ ఏ సంబంధం లేనట్టు ఆ గదికే అంకితమైపోయింది. ఒకప్పుడు హరిణికి ఏడుపుకే పడదు. ఇప్పుడు ఆ ఏడుపే తన సహచరి. ఎల్లప్పుడూ తనని అంటి పెట్టుకునే ఉంటుంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తనకెంతో ఇష్టమైన జాబ్ విషయమే మర్చిపోయింది. అసలు జీవితమే గుర్తు లేనప్పుడు ఇంకా జాబ్ని ఏం గుర్తు పెట్టుకుంటుంది? ఉండే కొద్దీ తనకు తానే నచ్చకుండా పోయింది. హరిని అలా చూస్తుంటే ఉమా కడుపు తరుక్కుపోతుంది. ఎందుకో ఏంటో ఏమీ తెలియదు, కానీ బిడ్డ దేనికో బాగా కృంగిపోయింది. ఏమై ఉంటుంది అన్న ఆలోచనలో తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. బీపీ పెరిగిపోయి ఉన్నట్టుండి హాస్టోక్ వచ్చేసింది. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్నారు డాక్టర్లు. తల్లి పరిస్థితి చూసి హరి దుఃఖం రెట్టింపయ్యింది. వాళ్ళని అలా చూసి కూడా ఏం చెయ్యలేని స్థితి చంద్రశేఖర్ది. రోజులు వారాలు నెలలుగా 1 సంవత్సరం గడిచిపోయింది. అయినా కూతురి మొహంలో కలలేదు. ఆమె వ్యధ తీరలేదు. దానివల్ల భార్య ఆరోగ్యం క్షీణించినా అప్పుడు కూడా తనేమీ చెయ్యలేదు. ఏమయ్యిందని అడిగి కూతుర్ని బాధ పెట్టలేడు. ఇంకా నీలోనే నీ బాధని ఎంతకాలం దాచుకుంటావు అనుకోకుండా ఉండలేడు. అన్నట్టుగానే 24 గంటలు గడిచే వరకు ఉమకి స్పృహ రాలేదు. తర్వాత కూడా ఉమా హెల్త్ అంతంత మాత్రమే. వారం రోజులకి డిశ్చార్జ్ చేశారు. ధరణినే తల్లికి దగ్గరుండి అన్నీ చూసుకునేది. ఎంత కూతురైనా ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత తనకంటూ వేరే బాధ్యతలుంటాయి కదా, భర్త పిల్లలు అంటూ. అందులో ఎక్కువ రోజులు తల్లితో ఉండలేకపోయింది ధరణి. ఒకే ఊరైనా అత్తిల్లు దూరం అవడం వల్ల భర్త ఉద్యోగానికి, తేజు స్కూల్కి ఇబ్బంది అవుతని వెళ్ళిపోవాల్సొచ్చింది. అప్పట్నుంచి ఉమా బాగోగులు హరిణి బాధ్యత అయ్యింది. తండ్రి ఉద్యోగానికి ఇబ్బంది కలగకుండా సమయానికి అన్నీ సమకూరుస్తూ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటుంది. సంవత్సరం నుండి ఇంటి బయట అడుగు పెట్టని కూతురు ఇప్పుడు ఇంటి పనులు చేస్తూ ఇంటికి కావాల్సినవి తీసుకొస్తూ ఉంటే ఉమా మనసు కాస్త ఊరట చెందింది. తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఇది వరకటి అంత కాకపోయినా హరి కాస్త నవ్వుతూనే మాట్లాడుతుంది. ఒకరోజు ఇద్దరూ కలిసి కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళారు. వీళ్ళు అలా మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుస్తుండగా ఓ బుడ్డది పక్కన వెళ్లే బైక్కి అడ్డంగా వచ్చేయబోయింది. అది చూసి హరి చేతిలోని బ్యాగ్ వదిలేసి అయ్యో బుడ్డి అనుకుంటూ పక్కకు లాగింది. ఇంతలో ఒక పెద్ద ఆవిడ చిన్ను అని అరుస్తూ వీళ్ళ దగ్గరకొచ్చింది. చిన్ను నీకేం కాలేదు కదమ్మా అంటూ పాపను హరి దగ్గర నుంచి హడావిడిగా లాక్కొని తడిమి చూస్తుంది ఒళ్ళంతా. హరి ఆవిడ్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆంటీ మీరా, ఎలా ఉన్నారు అని పలకరించింది. హరి నువ్వా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, కంగారులో నేను నిన్ను గమనించలేదు. ఇంతలో మెల్లిగా వీళ్ళ దగ్గరికొచ్చిన ఉమా నందు ఎలా ఉన్నావే, అసలు కనిపించడమే మానేశావంటూ సైడ్ నుంచి సునందను హక్ చేసుకుంది. సునంద ఉమకి చిన్నప్పటి నుంచి స్నేహితురాలు. పెళ్ళిళ్ళు కూడా ఇంచుమించు ఒకేసారి జరిగాయి. ఒకే ఊరవ్వడంతో ఇద్దరూ కలుస్తూనే ఉండేవాళ్ళప్పుడప్పుడు. కానీ సునంద భర్త చనిపోయిన తర్వాత గత 4 ఏళ్లుగా ఉమని సరిగ్గా కలవలేదు. ఎప్పుడైనా ఉమా వాళ్ళింటికి వెళ్ళినా కూడా ఏదో మాట్లాడేదంతే. భర్త చనిపోయిన బాధలో ఉన్న స్నేహితురాలి దుఃఖం చూడలేక ఉమా మనసు ద్రవించిపోయేది. ఒక్కోసారి దూరం నుంచి చూసి వచ్చేసేది. హరి బెంగుళూరు నుంచి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో అయితే అసలే చూడలేదు. చాలా కాలం తర్వాత ఇదే చూడడం. నేను బాగున్నానే, నువ్వు ఎలా ఉన్నావంటూ వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. హరి మాత్రం చిన్నునే చూస్తుంది. తన ముఖంలో విష్ణు పోలికలేం కనిపించడం లేదు, కానీ యాటిట్యూడ్ మాత్రం విష్ణుదే అనిపిస్తుంది. చిన్నుది వాళ్ళమ్మ పోలిక ఏమో, భలే ముద్దుగా ఉంది.
వాళ్ళమ్మ అనుకోగానే హరికి మళ్ళీ తన గాయం రేగిపోయింది. ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చేసింది. తనని తాను తమాయించుకుంటుంది. ఉమా సునందల మాటలు వినడానికి ప్రయత్నిస్తుంది. నందు, నువ్వు అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయావే. అప్పుడు నిన్నలా చూసి ఏమైపోతావోనని చాలా భయపడిపోయాను అని ఉమా అంటుంటే, అవునే, నన్ను నా బిడ్డని మళ్ళీ మామూలు మనుషుల్ని చేసింది ఈ బంగారమే అంటూ చిన్నుని ముద్దు పెట్టుకుంటుంది సునంద. ఇంతకీ ఈ బుడ్డది ఎవరే అంటూ చిన్ను బుగ్గగిల్లుతూ అడిగింది ఉమా. మామ్ అంటూ ముఖం విసుగ్గా పెట్టుకుని ఉమా చేతుల్ని విడిపించుకుంటుంది చిన్నుని నవ్వుతూ చూస్తూ, ఇంకెవరే, నా మనవరాలు అని చెప్పింది సునంద. దానికి ఉమా ఇంకేదో అనబోయేలోపు చిన్ను ఏడుపు అందుకుంది. నానమ్మ, నా బుడగ అంటూ అప్పుడు గుర్తొచ్చింది సునందకి. అసలు చిన్ను తన చెయ్యి వదిలి ఎందుకు పరిగెత్తిందో. సరే బంగారం, మళ్ళీ కొనుక్కుందామంటూ ఉమా నేను మళ్ళీ కలుస్తాను, ఇప్పటికే చాలాసేపు అయ్యింది అని అక్కడి నుంచి బయలుదేరింది. చిన్ను వెనక్కి తిరిగి బాయ్ హరి అని నవ్వుతూ తన చిట్టి చేతిని ఊపింది. దానికి హరి, నీకెలా నాన్న, నేను హరి అని అడిగింది. ఇందాక నాన్నమ్మ పిలిచిందిగా హరి అని ముద్దుగా చెప్పింది చిన్ను. అమ్మో నాన్న, స్మార్ట్నెస్ బాగానే కనిపిస్తుంది దీనిలో అనుకుంటూ బాయ్ చిన్ను అని ఆనందంగా నవ్వుతూ చెప్పింది. ఉమా అది చూస్తూ ఎన్ని రోజులకి నీ నవ్వులో జీవాన్ని చూశానే అనుకుంటుంది. హరి ఇంటికి వచ్చిందే కానీ క్షణం కూడా బుడ్డిదాని ఆలోచన తనని వదల్లేదు. మాటికి తన స్పర్శని హరి ఫీల్ అవుతూనే ఉంది. అసలు ఇంతకు మునిపెప్పుడు చూడని పిల్లని తను అంతలా ఎందుకు మిస్ అవుతుందో తనకే తెలియలేదు. బహుశా విష్ణు మూలాన అనుకోగానే తన సహచరి మళ్ళీ తనని అవహించేసింది. ఏడుస్తూనే గతంలోకి వెళ్ళిపోయింది. సునంద, ఉమా మంచి ఫ్రెండ్స్, ఒకే ఊరిలో పుట్టి పెరిగారు. అందుకే పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒకరి నుంచి ఒకరు విడిపోలేదు. ఎప్పుడూ కలుస్తూనే ఉండేవాళ్ళు. సునంద భర్త అచ్యుతరావు. వీరికి 2 పిల్లలు, కవలలు, శ్రీ విష్ణు, శ్రీ వైష్ణవి. ఉమా సునంద కలిసిన ప్రతిసారి స్కూల్ హడావిడిలో పడి కలవకపోయినా అప్పుడప్పుడు కలిసేవారు. పైగా విష్ణు వైష్ణవులు హరి కన్నా 4 years పెద్ద. అందుకే హరిని కన్నా ధరణితో బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అంతేకాక హరి ఎప్పుడూ నాన్న కూచినే. ఎప్పుడు తండ్రితోనే తన ఆటాపాట. తన ఏజ్ పిల్లలతో కూడా తక్కువే. సుమ ఒక్కటే తన ఫ్రెండ్. ఆమె కూడా నాన్న తర్వాతనే. ఎప్పుడైనా సునంద పిల్లల్ని తీసుకొచ్చినా హరి నాన్నతో బయటకెళ్ళిపోయేది. ఇంటికి ఎవరొచ్చినా తనకి పెద్ద సంబంధం ఉండేది కాదు. అమ్మగారికి పాపం కుదరదు కూడా, చాలా ఎక్కువేలే. అందుకే గోడలు చెట్లు ఎక్కడం బాగా అలవాటు. ఇంకా ఇప్పుడు హరికి 13 ఏళ్ళు. 8th క్లాస్ స్కిప్ చేసింది. ధరణికి 10th అయ్యింది. విష్ణు వైష్ణవులు ఇంటర్ పూర్తి చేశారు. పిల్లలు ఎగుతున్న కొద్దీ పెద్దవాళ్ళు కలుస్తున్నా పిల్లలు మాత్రం వీళ్ళతో పాటు కలవడం లేదు. వాళ్ళ చదువులు, వాళ్ళ బిజీ వాళ్ళది. ధరణికి వైష్ణవికే కాత ఫ్రెండ్షిప్ ఉన్నా వాళ్ళు కలవడం కూడా తక్కువే. ఎందుకంటే వైష్ణవికి విష్ణునే లోకం. తన బ్రదరే తన ఫ్రెండ్. ఎంతైనా అమ్మ కడుపులో కూడా కలిసే పెరిగారు కదా. వైషు విష్ణు కన్నా 8 నిమిషాల ముందు భూమి మీదకొచ్చింది. కడుపులో ఎలాగో డామినేట్ చేసి బయటకొచ్చినా ఆ తర్వాత మాత్రం విష్ణుదే పైచేయి. కడుపులో ఎలాగో డామినేషన్ ఇచ్చాను కదా, బయటకు కూడా ఎందుకులే అనుకున్నాడేమో. తను ఏది చెప్తే తన అక్క అదే చెయ్యాలి. దీన్ని డామినేషన్ అనొచ్చు. లేదా తన అక్కకి తనే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి అనుకునే మనస్తత్వం కావచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ ఎంతో కేరింగ్గా ప్రేమగా చూసుకునేవాడు. అక్కని ఫుల్గా సదాయించేవాడు కూడా. తను మాత్రం ఎవరి మాట వినేవాడు కాదు. కోపం కూడా చాలా ఎక్కువ తాతలాగా. అన్నీ తన తండ్రి పోలికలే అని కొడుకుని చూసుకుని మురిసిపోయేది సునంద. ఫ్రెండ్స్తో ఆటలు జోకులు మామూలుగా కాదు. తోకొక్కటే తక్కువ సార్కి.
మితిమీరిన అల్లరి కోపం. అల్లరోడే కాని ఆకతాయి కాదు. వయసు పెరిగే కొద్దీ అక్కని ఎలా చూసేవాడో అలాగే ప్రతి ఆడపిల్లని గౌరవించేవాడు. మొత్తానికి ఎవరు చెప్పేది వినకపోయినా తనకు తానుగా తన క్యారెక్టర్ని తీర్చిదిద్దుకున్న లెజెండ్ అన్నమాట. ఇతగాడు ఇలా ఉంటే ఇంకా మన వైష్ణవి కూడా తమ్ముడికి ఫుల్ సపోర్ట్. ఏదైనా తమ్ముడు చెప్తేనే చేస్తుంది, తమ్ముడికి చెప్పే చేస్తుంది. అందుకే బయటకు వెళ్ళడం కూడా తక్కువే, తమ్ముడితో తప్ప. సార్కేమో ఫ్రెండ్స్ అల్లరి, ఇంకా ఎన్నో పనులు, అస్సలు తీరికుండదు కదా. అలా ధరణితో కూడా పరిచయం తక్కువయ్యింది. ఇంకా 100లో ఒక్కసారి కలిసే హరిణి అయితే వీళ్ళకసలు గుర్తే లేదు. ఇలా ఉండగా ఒకసారి సునంద తనని ఉమా ఇంటి దగ్గర బైక్లో డ్రాప్ చేయమని అడిగితే నాన్న రచ్చ చేసి ఎప్పటికో ఒప్పుకున్నాడు హీరో. అలా డ్రాప్ చేసి ఉమా ఇంట్లోకి రమ్మని బలవంతం చేస్తే ఇలా వెళ్ళి అలా కూర్చొని బయలుదేరిపోయాడు. వేసవి సెలవులవడంతో ధరణి కూడా ఇంట్లో లేదు. అమ్మమ్మ గారింటికి చెక్కేసింది. మన హరి నాన్న కూచి కదా, ఎక్కడికి కదిలే ప్రసక్తే లేదు. ముందు పాపకి కుదురెక్కువ కాబట్టి చెట్లు పుట్టలు ఎక్కడం తప్ప మరే పనేమీ లేదు. అలవాటుగా జామ చెట్టెక్కి కాయలు కోస్తుంది. ఆ కాయ బావుంది, ఈ కాయ బావుంది అనుకుంటూ ఒక్క కాయ కూడా కొయ్యకుండానే కాలు జారి కింద పడిపోయింది. అప్పుడే లోపల నుండి బయటకొచ్చిన విష్ణు అది చూసి ఒక్క ఉదుటున ఆమెను కింద పడకుండా తన 2 చేతులతో పట్టుకున్నాడు. అంతే, మన హరిణి కింద పడిపోయాననుకొని కళ్ళు మూసుకొని గయ్యమని అరిచేసింది. అబ్బా అంటూ తన చేతుల్లోని హరిణిని కిందకి వదిలేసి చెవులు మూసుకున్నాడు విష్ణు. ఒక్కసారిగా నేల తగిలేసరికి అప్పుడు అర్థమయ్యింది హరికి. అప్పుడు తెలిసింది తనకి కింద పడలేదని. కళ్ళు తెరిచి తన ముందు చెవులు మూసుకొని నిల్చున్న విష్ణువుని చూసింది. కింద పడున్న ఆమెని చెయ్యి ఇచ్చే పైకి లేపుతూ మెల్లగా అరువు చెవులు చిల్లులు పడేలా ఉన్నాయన్నాడు. దానికి హరి నోరొదిలేసి నిలబడిపోయింది. నోరు మూసుకో, ఈగలు దూరతాయంటూ తన చేతితో హరి గడ్డం పైకి పెట్టి హరి నోరు మూయించింది. తనని పక్కకి తప్పించుకొని వెళ్ళిపోయాడు విష్ణు. ఇలా వారి కథ ముగిసిపోయింది. ఇంత మంచి కథను అందించిన వినయ్ కుమార్ ఫ్రమ్ స్టోరీ మిర్రర్ వారికి మన ధన్యవాదాలు.